మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇక మీరు చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి ఫ్రై. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి. చికెన్ లివర్ ఫ్రైకి ఏమో మామూలుగా పసుపు వేసి సాల్ట్ వేసి ఉడకబెడతాం, కానీ మటన్ లివర్ ఫ్రై అలా కాదండి, ఒక డిఫరెంట్గా చేయాలి. చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో ఇప్పుడు మీ కొలతలతో సహా పూర్తిగా వివరంగా చెప్తానండి. ఇది పక్కా తెలంగాణ దావత్ స్టైల్ అండి. పూర్తిగా ఇది మంచి స్పైసీగానే ఉంటుంది మటన్ లివర్ ఫ్రై. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇది ఇది ముక్క వచ్చేసి 25 నుంచి 30 గ్రాముల మధ్యన ఉండాలండి. 35 గ్రాములైనా పర్లేదు, అంటే 25 నుంచి 35 గ్రాముల మధ్యన ఉండాలి. ఈ విధంగా ఉండాలి ముక్క. కొంచెం లావునే కట్ చేసుకోండి. మనకు హాఫ్ కేజీ లివర్కి వచ్చేసి 100 ml ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే లివర్ ఫ్రై వేపుడు కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతనే మనం లివర్ వేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంకొకటి అండి, ఫస్ట్ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ ఏది కూడా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆయిల్ వేడైంది, లివర్ వేసుకుందామండి. హాఫ్ కేజీ లివర్ వేస్తున్నాను. మీకు చాలా త్వరగా అయిపోతుందండి, జస్ట్ 5 minutesలో అయిపోతుంది అంతే. మామూలుగా చికెన్ లివర్కి ఏమో పసుపు ఉప్పేసి వాటర్లో ఉడకబెట్టాలి, ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేయాలి. దానివల్ల నీసు వాసన రాదు. కానీ మటన్ లివర్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఆయిల్ కాస్త ఎక్కువ పోసుకొని ఆయిల్లో వేపుకోవాలండి. దీనివల్ల నీచు వాసన రాదు. కొన్నిసార్లు లివర్ బాగుంటుంది, టేస్ట్ అంతా బాగుంటుంది, ఉప్పు కారం సరిపోతుంది, కానీ నీచు వాసన వస్తుంది. కానీ ఈ విధంగా చేయండి, నీచు వాసన ఎప్పటికీ రావు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకొకటి, మీకు గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఒక ఉల్లిగడ్డ వేసుకోండి, అంటే లివర్లో. కానీ లివర్ ఫ్రై డ్రైగానే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ కానీ అవసరం లేదండి, మీకు గ్రేవీ కావాలంటేనే ఉల్లిపాయ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా మొత్తం గుంజుకుపోతుందండి. అల్లం ఫ్రెష్గా పట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అది. అల్లం వేసిన తర్వాత పసుపు అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్లో సగం వేసేయాలండి, ఎక్కువ అవసరం లేదు. హాఫ్ కేజీకి చూడండి ఎంత పసుపు తక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి పసుపు మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ నేను ఇక్కడ అల్లం వేసాను, అల్లం మగ్గిన తర్వాత పసుపు వేసాను, పసుపు మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సన్న సాల్ట్ అండి. సన్న సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వచ్చేసి 1 స్పూన్నర వరకు కారం పడుతుందండి. ఇంకో 2 నిమిషాలు దించుతానుగా ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి. ముందు వేస్తే మామూలుగా చాలా బ్లాక్ అనేది అవుపడుతుంది, అందుకే 2 నిమిషాలు దించుతూ ఉన్నాక ధనియాల పొడి వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం అంత ఆయిల్ వేసినా కూడా మొత్తం ఇంకిపోయింది మసాలా కలవగానే. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మసాలా అయితే కంప్లీట్ అండి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి లాస్ట్లో, ఫస్ట్లో వేయొద్దండి. మంట మాత్రం నేను చాలా స్లోగా పెట్టుకొని చేస్తున్నానండి. కరివేపాకు
మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్. ఇదే విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా హోటల్ సంబంధించినవి కూడా అవసరం లేదండి దీనికి. చాలా సింపుల్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఒకటి వేసి దించేద్దామండి. ఇంకా అయిపోయింది. మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇక మీరు చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి ఫ్రై. మటన్ లివర్ ఫ్రై చేసే విధానం అయితే చూసారు కదండి. ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా వచ్చిందో మటన్ లివర్ ఫ్రై. సింపుల్ అండి. ఇదే విధంగా ఎలాంటి నీచు వాసన కూడా లేకుండా పర్ఫెక్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఈ లివర్ ఫ్రై స్పెషాలిటీ. ముఖ్యంగా దావతలకైతే పర్ఫెక్ట్ స్పైసీ రెసిపీ అండి ఇది మాత్రం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో మటన్ లివర్ ఫ్రై అనేది.